ఇవ్వాలి, డిపాజిటర్స్కి ఇవ్వాలి అంటే వీళ్ళు ఎంతమందికి ఇచ్చాడో తెలిస్తే ఆ మిగిలిన వాళ్ళకి అతను ఇవ్వాలి. ఈ ఈడిచ్చిన 990 కోట్లు ఆ సభ్యుల సంఖ్య తగ్గాలి కదా, సభ్యులు లిస్ట్ ఇమ్మంటే ఇవ్వట్లా. నేను కన్నం వేయలేదంటే అలాగా క్లియర్ కట్గా నేను అకౌంట్ నెంబర్లతో ఇచ్చా. ఆ అకౌంట్ నెంబర్లు వెరిఫై చేస్తే కన్నం వేసాడు లేదో తెలుస్తుంది. అయితే నాకు సంబంధం లేదంటే చేయించి డబ్బులు తీసేసుకుంటాడు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ మీద పెట్టిన దేశద్రోహం పిచ్చి పిచ్చి కేసులో మీరు A1 నేను A2 ఇంకొక ఆయన A3 ఓకే. కానీ ఇప్పుడు మీరు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు A3నా? నేనేసిన దాంట్లో A3 కదా కంప్లైంట్లో. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసులో జగన్మోహన్ రెడ్డి గారు A3గా, A2 సీతారామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఇప్పుడు విజయపాల్ ఓకే. ఇప్పుడు మీరు వీళ్ళ మీద మీ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. సరే, మీ సోర్సెస్ ద్వారానో మీకున్న పరిచయాలతోనో మొత్తం మీద వీళ్ళని మీరు ఫిక్స్ చేస్తున్నారు ఏదో ఒక రూపంలో, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇంకో కేసులో వ్యవహారాల్లో. అది జగన్మోహన్ రెడ్డి దాకా ఎలా తీసుకెళ్లే ఆలోచన ఉందా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగ ఫిక్స్ చేస్తారా? లేకపోతే A3 ఎందుకు ఉంటుందండి? డెఫినెట్గా నాకు జరిగిన అన్యాయానికి నేను వదిలేదే లేదు. నా ప్రయత్నం నేను ప్యారలల్గా చేస్తూనే ఉంటా. ఎవరినో విశ్వసించి పూర్తిగా నేను వదిలేను. నాకు అందిన సమాచారం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఇస్తూనే ఉంటాను. నేను వదలలేను. ఎందుకంటే అరే కళ్ళు మూసుకుంటే నన్ను అరికాల మీద కొట్టిన దెబ్బలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. లేదు, మీకు జరిగిన టార్చర్ అనేది అది ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. వదలమని ఎవరూ చెప్పరు. అదే సుప్రీంకోర్టు, అప్పుడు సుప్రీంకోర్టు నుంచి, ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి షెల్టర్ వచ్చి దాని మీద స్టే వచ్చి ఏదో మిమ్మల్ని పిలిచినప్పటికీ మీరు కూడా మేల్కొని ఏది నాకు పక్కనే లాయర్ ఉండాలని, వీడియో తీయాలని చెప్పుండకపోతే కొంచెం కాస్త అటు ఇటుగా మీకు పడిపోయేది బ్యాండ్. రైట్. ఇక నాకు కూడా కరెక్టే, ఇట్స్ ఫ్యాక్ట్, నిజమే. సరే, అయితే ఇక ఇంకొక మాట రఘురామరాజు గారు, ఆ రూమ్ చూపెట్టి నా రూమ్ చూపెట్టి ఎంతో మందిని భయపెట్టేసి డబ్బులు లాగేశారండి వీళ్ళు. అదొక మాన్యుమెంట్ లాగా ఆ రూమ్ ని భూమి కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ ని ఆ మంచాన్ని ఒక మాన్యుమెంట్ లాగా ఉంచుంటారు. అందరికి క్యాన్సిల్ చేస్తారంట. చాలా సంవత్సరాలు ఉంచారు, ఆ మధ్యనే తీసారంట. అవునా? అరే మీకు చూపించాల్సిన ఫోటో అన్న తీసి ఇవ్వాల్సిందండి, అది మనకు జ్ఞాపకంలా ఉండేది ఈ సన్నాసులు చేసిన పనికి. నా మైండ్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, సరే. తర్వాత ఫైనల్ గా ఒక మాట, ఫైనల్ కాదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు, ఈ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విజ్ఞప్తి క్రమక్రమంగా పెరుగుతోంది. అతను అధికార ప్రతినిధి, నా మనసులో కోరిక కూడా అదే. ఓ మై గాడ్.